గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం క్లస్టర్డ్ బార్ చార్ట్ గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో క్లస్టర్డ్ కాలం చార్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? క్లస్టర్డ్ కాలం చార్ట్ సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. తర్వాత మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి. మనం నెక్స్ట్ సేల్స్ టేబుల్లో వచ్చేసి నేను డిస్కౌంట్ అమౌంట్ తీసుకున్నాను, నెక్స్ట్ రిటర్న్ అమౌంట్ తీసుకున్నాను, తర్వాత సేల్స్ క్వాంటిటీ, తర్వాత యూనిట్ కాస్ట్. సో మనకు ఇలా వచ్చేసింది గ్రాఫ్ అనేది, చార్ట్ అనేది. ఇదేం చార్ట్? క్లస్టర్డ్ కాలం చార్ట్. ఓకేనా? మనం ఈ చార్ట్కి దీనికి మనం విజువలైజేషన్స్ ఇంకా నీట్గా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం లెజెండ్ మనం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా చేసుకుందాం. మనం ఈ కలర్స్ అనేది కొంచెం చేంజెస్ చేద్దాం, మంచిగా నీటి కలర్స్, మంచిగా ఉండే కలర్స్కి సెట్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ లేబుల్స్ తెలుసు కదా, లేబుల్స్ ఆన్ చేయడం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. తర్వాత నెక్స్ట్ చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటిదంటే, ఈ జనవరి ఫిబ్రవరి అనేది ఆర్డర్ వైజ్గా రావట్లేదు. ఇక్కడ చూడండి, జనవరి తర్వాత జూలై ఉంది, జూలై తర్వాత జూన్ ఉంది, మే మార్చ్ ఉంది, మే ఇక్కడ ఉంది. సో ఆర్డర్ వైజ్గా రావాలంటే ఇక్కడ ఉంది చూసారా, 3 స్టార్స్, మోర్ ఆప్షన్స్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే సార్ట్ బై నేమ్స్ అని వస్తుంది. సార్ట్ బై నేమ్స్ అని పెట్టుకున్నారనుకో, మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఒక మంత్కి ఆర్డర్ వైజ్గా వచ్చేస్తుంది. లేదు అనుకున్నారనుకో, సార్ట్ బై డిస్కౌంట్, అంటే డిస్కౌంట్ బేస్ చేసుకొని మనకు ఇందులోకి షో చేస్తూ ఉంటుంది డేటా. లేకపోయిందనుకో సార్ట్ బై రిటర్న్ అమౌంట్ అన్నారనుకో, రిటర్న్ అమౌంట్ ఏమవుతుందంటే ఇలా రిటర్న్ అమౌంట్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ సార్ట్ బై డేట్ పెట్టుకున్నారనుకో, మంత్ నేమ్స్ పెట్టుకున్నారనుకో, మనకు ఆర్డర్ వైజ్గా అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ నుంచి అట్లా ఆర్డర్ వైజ్గా మనకు డేటా అనేది షో చేస్తుంది. నెక్స్ట్ షో డేటా అంటే ఏమైందంటే దీంట్లో ఉన్న డేటా అనేది మనకు చూపిస్తుంది. యూనిట్ ప్రైస్ ఇంత. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళారనుకో, బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇది క్లిక్ చేస్తే పెద్దగా అవుతుంది. లేదనుకుంటే రిమూవ్ అంటే ఏమవుతుందంటే డేటా అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ చార్ట్లో మనం విజువలైజేషన్స్ నీట్, మనం కలర్స్ అట్రాక్టివ్ కలర్స్గా చేసుకుందాం ఇది. ఓకేనా? ఈ ఒక్క గ్రాఫ్ మాత్రం నీట్గా చేసుకుందాం. ఇక అన్నిటికీ మీకు నచ్చితే ఇదే ఫాలో అవ్వండి. టైటిల్, పర్టికులర్ టైటిల్కి కూడా ఒక మంచి కలర్ ఇచ్చేసుకుందాం. ఇలా పర్టికులర్ టైటిల్ కూడా మంచి కలర్ ఇచ్చేసుకొని సైజ్ పెంచేసుకుందాం కొంచెం. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కూడా ఒక మంచి కలర్ ఇచ్చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా మనకు. పెంచుతుంటే ప్లాట్ ఏరియా అనేది తగ్గుతూ వస్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇంకా నెక్స్ట్ ఈ క్లాస్లో షేప్స్ అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ షేప్స్ షో చేస్తాయి. రెక్టాంగిల్ అనుకున్నారనుకో, రెక్టాంగిల్ షేప్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేసింది. ఈ షేప్ అనేది ఇలా తీసేసుకొని మనకు నచ్చిన విధంగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. దీని మధ్యలో కనుక మనం టైటిల్ అనేది ఇవ్వడం అలాంటివి చేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందులోకి లైన్లోకి మనకి లైన్ కలర్ ఎలా ఉండాలి అన్నది ఇక్కడ షో చేస్తుంది. తర్వాత ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే తక్కువ ఎక్కువ, లేకుంటే లైన్ వెయిట్ అంటే ఏంటిదంటే లైన్ ఎంత ఎక్కువ కావాలి, ఎంత తక్కువ కావాలి. ఇలా 0 పెట్టేసుకుంటే అసలుకి రాదు. నెక్స్ట్ రౌండ్ అంటే మనకు ఇవి ఉన్నాయి కదా ఎడ్జెస్, ఇవి ఎట్లా కావాలి అన్నది కూడా ఇక్కడ మనకు ఉంటుంది. అంటే మనకి ఎలా అంటే అలా. ఫిల్ కలర్ అంటే ఏంటంటే లోపల కలర్ ఫిల్ అయిందా లేదా. రొటేట్ అంటే మనకు ఇష్టం ఉన్న విధంగా మనం రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైటిల్, ఇక్కడ టైటిల్ ఆన్ చేసుకొని ఇక్కడ మనం సంథింగ్ ఏదైనా ఒక టైటిల్ ఇవ్వచ్చు. రెక్టాంగిల్ షాంపిల్ ఇచ్చేసుకుందాం ఇలా. మళ్ళీ నెక్స్ట్ టైటిల్కి కలరు, తర్వాత బ్యాక్గ్రౌండ్, టైటిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత సైజు ఎక్కువ తక్కువ, తర్వాత ఫాంట్ మనకు తెలిసిందే.
బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసిందే. ఓకేనా. తర్వాత వచ్చేసి బార్డర్ కూడా మనకు తెలిసిందే. నెక్స్ట్ లింక్, ఇక్కడ పర్టికులర్గా మనకు బుక్ మార్క్ అనేసి మనకి ఇష్టం ఉన్న బుక్ మార్క్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. వీటి గురించి నేను నెక్స్ట్ ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఈ పొజిషన్స్ అనేవి ఏమిటంటే ఇలా ఎక్కువ లేకుంటే తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చేసి మనం క్లస్టర్ కాలం చార్ట్ గురించి తెలుసుకున్నాము. క్లస్టర్ కాలం చార్ట్ అంటే ఏమిటంటే మనం ఈ క్లస్టర్ కాలం చార్ట్లో ఈరోజు వచ్చేసి డిస్కౌంట్, రిటర్న్ అమౌంట్, సేల్స్ క్వాంటిటీ, యూనిట్ కాస్ట్ మంత్ వైజ్గా ఎలా షో చేయాలి చార్ట్లో అనేది తెలుసుకున్నాము. ఓకేనా. మళ్ళీ ఒకసారి ఈరోజు క్లాస్ చెప్తున్నాను. ఈరోజు వచ్చేసి మనం క్లస్టర్ కాలం చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రీవియస్ లాగానే అన్ని సెట్టింగ్స్ ఆల్ ఆర్ సేమ్. ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నది ఏమిటంటే షేప్స్లో రెక్టాంగిల్ గురించి. ఓకేనా. నెక్స్ట్ మన క్లాస్ 100% స్టాక్డ్ బార్ చార్ట్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.